జర్నలిస్ట్ ఐక్యత, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ఐక్యత. గౌరవించండి డిజిటల్ మీడియాని, గౌరవించండి డిజిటల్ మీడియాని. జర్నలిస్టులుగా గుర్తించండి డిజిటల్ మీడియా జర్నలిస్టులను. తెలుగు డిజిటల్ మీడియా తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్, తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్, డిజిటల్ మీడియా విలేకరుల ఐక్యత. పరిష్కరించాలి డిజిటల్ మీడియా సమస్యలను, పరిష్కరించాలి డిజిటల్ మీడియా సమస్యలను. అక్రిడేషన్ విషయంలో డిజిటల్ మీడియా పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలి. అక్రిడేషన్ విషయంలో డిజిటల్ మీడియా పెట్టిన ఆంక్షలను గుర్తించండి. మీడియాగా డిజిటల్ మీడియాను గుర్తించండి. ఈ విషయం చెప్తారా? డిజిటల్ మీడియా ఐక్యత, డిజిటల్ మీడియా ఐక్యత. మిత్రులారా, తెలంగాణ డిజిటల్ మీడియా ఫెడరేషన్ అనేది ఏ యూనియన్ కి వ్యతిరేకం కాదు, ఏ యూనియన్ కి అనుకూలం కాదు. అంతా అనే ఒక ఆధిపత్యం కోసము, నాయకత్వం చెలాలని కోసము ఏర్పడింది కాదు. కేవలం డిజిటల్ మీడియా జర్నలిస్టు ఉందని ఐక్యం చేయడంతో పాటు డిజిటల్ మీడియా జర్నలిస్టు అందరికీ ఒక ప్లాట్ఫామ్ కోసం మాత్రమే ఈ యొక్క డిజిటల్ మీడియా ఫెడరేషన్ అనేది, తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్న ఏదైతే ఖమ్మం ప్రెస్ క్లబ్ అడక్ కమిటీగా ప్రకటించామో అదే అడక్ కమిటీకి జిల్లా కమిటీగా ఖమ్మం జిల్లా తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ గా కొనసాగించుకుంటూ మరి కొంతసేపట్లో జరగబోయే సమావేశంలో కొంతమందిని అవసరమైతే నియామకం చేసుకొని త్వరలో పూర్తి స్థాయి కమిటీని ఖమ్మం జిల్లా నుంచి మహాసభ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. అంతకుముందు సభ్యత్వ డ్రైవ్ చేయడం జరుగుతుంది. మా డిజిటల్ మీడియా యొక్క లక్ష్యం స్వచ్ఛమైన జర్నలిజాన్ని, తెలుగు జర్నలిజాన్ని, అదేవిధంగా రైతు కాపాడే జర్నలిజాన్ని, ఆధిపత్యం లేని జర్నలిజాన్ని, పోటీతత్వం లేని జర్నలిజాన్ని, దిగజారులు లేని జర్నలిజాన్ని, బ్రోకరిజం లేని జర్నలిజాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుంది. ఏ ఒక్కరికో ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగానో మరొక ప్రభుత్వానికి అనుకూలంగానో ఈ యొక్క డిజిటల్ మీడియా, తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అనేది పని చేయదు. జర్నలిస్టుల యొక్క నైపుణ్యతను పెంచడమే మా యొక్క ఏకైక లక్ష్యం. మేము ఐక్యంగా ముందుకు సాగడం, మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం, మేము కూడా విలేకరులుగా మమ్మల్ని గుర్తించండి చెప్పి కోరడం అంటే మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. మా యొక్క సమస్యల సాధన కోసం మేము చేసే కృషి కూడా అందరినీ కలుపుకోపోయే విధంగా ఉంటుంది. ఏ యూనియన్లో కూడా మీరు సభ్యులుగా ఉండవచ్చు. ఇప్పటికే సభ్యులుగా ఉన్న వారు కూడా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. ప్రతి మెంబర్కి మా దాంట్లో ఈ యొక్క తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్లో సభ్యుడిగా చేసిన ఓటర్గా గుర్తించడం జరుగుతుంది. ఆ ఓటర్లు ఎన్నుకునే కమిటీయే సుపీరియర్ కమిటీగా నిర్ణయం అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళ నిర్ణయాధికారంగా వాళ్ళ యొక్క అనుబంధంగానే మిగతా జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ అన్ని ప్రెస్ క్లబ్ కమిటీలు అనేవి పనిచేస్తాయి. ప్రెస్ క్లబ్ కమిటీలు అనేవి కూడా నేను ఆధిపత్యం, ప్రెస్ క్లబ్ల మీద ఆధిపత్యం కోసం, ప్రెస్ క్లబ్ల మీద ప్రకటన చేయడానికో, ఇప్పుడు ఉన్న కమిటీలకు వ్యతిరేకంగానో లేకపోతే ఇంకో కమిటీకి అనుకూలంగానో పనిచేయడానికి కాదు. ప్రెస్ క్లబ్లో జరిగే ప్రతి కార్యక్రమం విషయంలో, ప్రతి ప్రెస్ మీట్ విషయంలో డిజిటల్ మీడియా యొక్క ప్రాధాన్యతను వివరించడానికి, డిజిటల్ మీడియా కవరేజ్ కోరుకునే వారికి ఒక అనుసంధానకర్తగా ఈ యొక్క ప్రెస్ క్లబ్ కమిటీలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఖమ్మం ప్రెస్ క్లబ్ వేదికగా మేము డిజిటల్ మీడియా యొక్క ఐక్యతని చాటి చెప్పాలి, మా ఆత్మగౌరవం అనేది ఏ విధంగా ఉండాలి అనేది చెప్పడం కోసమే ఈనాడు యొక్క లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ లోగో ఆవిష్కరణలో పాల్గొన్న మా యొక్క డిజిటల్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈనాడు యూట్యూబర్ అంటే ఒక చిన్న చూపు అనేది అవుపడుతుంది. యూట్యూబర్లను కూడా మేము లోగో పట్టుకొని తిరిగే ప్రతి ఒక్క యూట్యూబర్ని కూడా మేము డిజిటల్ మీడియా జర్నలిస్ట్గానే తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. యూట్యూబర్ అంటే ఇవాళ సోషల్ మీడియా అదేవిధంగా డిజిటల్ మీడియా మధ్య ఉన్న తేడాని గమనించకుండా కేవలం అందరినీ కలిపి షార్ట్స్ చేసేవాళ్ళని కూడా తీసుకొచ్చి యూట్యూబర్గానో షార్ట్స్
టైం పాస్ ప్రోగ్రాములు చేసే వాళ్ళని సోషల్ మీడియాలో తీసుకొచ్చి ఈ యొక్క డిజిటల్ మీడియాలో కలపడానికి కూడా తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాను గుర్తించిందో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విధంగా డిజిటల్ మీడియా కూడా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ తర్వాత డిజిటల్ మీడియాకి మాత్రమే గుర్తింపు ఉన్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఎథిక్స్ కోడ్ 2021 డిజిటల్ మీడియాకి ఏదైతే ఉందో ఆ యొక్క ఎథిక్స్ కోడ్ అనుగుణంగానే డిజిటల్ మీడియా నడిచే విధంగా కూడా తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ బాధ్యత తీసుకొని మొత్తం అందరినీ కూడా ముందుకు ఐక్యంగా సాగిస్తుందని సందర్భంగా అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.